ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బరువు తగ్గాలనే తపన ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది అందరిలో. కారణం ఏంటంటే దానికి హెల్త్తో లింకప్ ఉందని చెప్పి అందరికీ తెలిసిన విషయం. సో ఐడియల్ వెయిట్ మేనేజ్మెంట్ ఎలాగా, అది డయట్ వల్ల సాధ్యమా, కేవలం యోగా చేస్తే సరిపోతుందా? మనతో పాటు యోగా గురు, అందరికీ చాలా సెన్సేషనల్గా తన కొత్త పంధాలో మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ వచ్చిన సాహితీ యోగా సాహితీ గారు ఉన్నారు. సాహితీతో మాట్లాడదాం. హాయ్ సాహితీ. హాయ్ స్వప్న గారు. యాజ్ ఆల్వేస్ యూఆర్ గ్లోయింగ్. థ్యాంక్ యూ. సో సాహితీలా ఉండాలంటే సాహితీలా ఫుడ్ కూడా మార్చుకోవాలన్నమాట. అయితే మీరందరూ అనుకునే అంత సూపర్గా నేనేం తినను స్వప్న గారు ఎవ్రీ టైం. కాకపోతే ఇంట్లో తిన్నప్పుడు మాత్రం మంచి తింటాను, ఎప్పుడైనా బయట తినేటప్పుడు ఎంజాయ్ చేసుకుంటాను. అంతేనా? ఇప్పుడు యాక్చువల్లీ యంగ్స్టర్స్ లో కూడా మొదలైంది. ఇది వరకు జంక్ ఫుడ్ తింటారు యంగ్స్టర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ మొదలవుతుంది. నాకు ఎప్పుడూ డౌట్, మామూలుగా బరువు తగ్గడానికి జిమ్కి వెళ్ళాలా, యోగా చేస్తే చాలా, యోగాతో అసలు వెయిట్ లాస్ అవుతుందా, డయట్ ఎంత పాలు దానిలో ఉందని చెప్పి. ఎప్పుడైనా స్వప్న గారు, ఇప్పుడు నా దగ్గరికి యోగా క్లాసెస్కి వస్తున్నారా 3.5 years నుంచి, వాళ్ళకి నేను కంపల్సరీ ఫస్ట్ డే లైఫ్ స్టైల్ చెప్పిస్తాను. అసలు ఏంటి, అసలు ఆయుర్వేద బయాలజికల్ క్లాక్ 24 hours సైకిల్ ఏదైతే ఉందో, అసలు ఏ టైంలో ఏం చేయాలి, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఇప్పుడు నేను మీకు ఒక ఎక్స్ట్రాడినరీ ఫుడ్ ఐటమ్ ఇచ్చాను, మీరు రాత్రి 11కి తింటున్నారు. ఇప్పుడు అది మీకు టాక్సిన్స్ లాగా అవుతుందా, అంటే ఆమా బిల్డప్ లాగా అవుతుందా, లేకపోతే సూపర్గా పని చేస్తుందా? పని చేయదు. నేను ఇచ్చింది మీకు సూపర్ ఫుడే, కానీ టైమింగ్స్ రాంగ్. సో మీరు టైమింగ్స్ రాంగ్ ఉన్నప్పుడు నేను ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా మీ బాడీ సరిగా తీసుకోలేదు. ఇంకొకటి, ఇప్పుడు న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీ ఇంత వెయిట్, మీరు ఇంత హైట్, నేను ఎగ్జాక్ట్లీ ఇంత ప్రోటీన్, ఇంత ఫైబర్, ఇంత కార్బ్స్ అని రాశాను. కానీ మీ డైజెస్టివ్ ఫైర్ అగైన్ చాలా వీక్ ఉంది, మీకు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, లివర్, కిడ్నీస్, ఇట్లా అన్నీ ఏదో ఒక రకమైన ఇష్యూ ఉంది అనుకుందాం. నేను ఎగ్జాక్ట్లీ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కూడా ఫాలో అవ్వరాదు. సో మీకు కరెక్ట్గా మీకు సూట్ అయ్యేది ఆయుర్వేద ప్రకారం మనం ఇస్తాం. ఎందుకంటే మైక్రోస్ని సపరేట్గా చూడదు ఆయుర్వేద, మీ బాడీ టైప్ని బట్టి చూస్తుంది, మీకున్న ఇబ్బందుల్ని బట్టి సెట్ చేసుకుంటాం. కరెక్ట్. సేమ్ ఇప్పుడు ఈ రెండింటిని బట్టే మీరు అన్నీ చేస్తున్నారు, మూమెంటే లేదు, సూపర్ ఫుడ్ తింటున్నారు కానీ జీరో మూమెంట్, ఆటోమేటికలీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ద వే యూర్ హ్యాండ్లింగ్ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది మారుతుంది. సో మూమెంట్ లేదు, ఇప్పుడు మీకు మంచిగా పని చేస్తుందా? కాదు. అదే ఒక బ్యాలెన్స్ ఉందనుకోండి, యోగా ఉంది, వాకింగ్ చేస్తున్నారు, మూమెంట్ ఇస్తున్నారు, చాలా మంచిగా ఫుడ్ కరెక్ట్గా తింటున్నారు, లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు, మోర్ దాన్ ఎనఫ్ సూపర్. మీకు లైఫ్ లాంగ్ ఉన్న రోజులు బాగుండొచ్చు, చక్కగా లైట్గా ఉండాలి, లైట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఉన్నంత కాలం బాగుండాలి. చాలా మంది అనుకుంటా ఉంటారు, అసలు ఎందుకండి అసలు ఇంకేం తినని దానికి ఇవన్నీ చేసిన దానికి అంటే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఈ టైంకి పోతాము అని మనకు తెలీదు. సింపుల్ ఆన్సర్, ఉన్నన్ని రోజులు హెల్దీగా ఉండాలి. హాస్పిటల్లో చుట్టూ తిరుగుకుంటూ ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అసలు నాకు ఏం ప్రాబ్లం వచ్చిందో అర్థం కాక ఇంత సఫర్ అవ్వకుంటూ అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే, డైట్ అనగానే అమ్మో అసలు ఇంకేదో ఫ్యాట్ డైట్, లేకపోతే అసలు ఎక్సర్సైజ్ అనగానే అసలు ఇంక ఇట్లా పెట్టాలా అనుకుంటారు. మీరు ఎక్సర్సైజ్ చేసి చూడండి, ఎస్పెషల్లీ యోగా చేసి చూడండి, మీరు బ్యాక్ వెళ్ళలేరు. బికాజ్ మీకు ఎంత సంతోషం వస్తుంది లోపల నుంచి, మీకు నేనెవరు అని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ఆన్సరే యోగా. మనం ఎవరు, అసలు మనకి ఏం కావాలి, ఓహో నేను ఇంత హ్యాపీ ఉండొచ్చా అనిపిస్తుంది మీరు యోగా చేస్తుంటే. యోగా ఎక్కువ చాలా మంది ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశాక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ చేయకపోవడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు మాలాంటి బిజీ ప్రొఫెషనల్స్కి అఫ్ కోర్స్ నేను కొంచెం చేస్తాను యోగా, చేయనని చెప్పను, బట్ ఆ తీరిక అలవాటు ఉండదు, మైండ్ ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి లెథార్జీ ఉంటుంది. సో రెండిటికి ఏంటి విరుగుడు సాహితీ? ఫస్ట్ కన్సిస్టెంట్గా స్టెప్ ఆన్ అవ్వడం, ఎవ్రీ డే స్టెప్ ఆన్ యర్ మ్యాట్, అంతే. మీరు అది 10 నిమిషాల, గంట సేపు చేస్తారా, గంటన్నర చేస్తారా, కంప్లీట్లీ మీ ఇష్టం. మీరు ఇంత బిజీ ఉన్నారు, 10 నిమిషాలు చేసుకోండి. ఇప్పుడు మీరు షార్ట్కి బ్రేక్ వస్తుంది, ఇట్లా కూర్చొని ఊరికే అలా అనులోమ విలోమ బ్రీతింగ్ తీసుకోవచ్చు. అనులోమ విలోమ అనే బ్రీతింగ్ టెక్నిక్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. సర్వరోగ నివారణ అంటారు అనులోమ విలోమ ప్రాణాయామని, బ్రీతింగ్ టెక్నిక్ ని. మరి ఇప్పుడు అది చేసుకోలేమో, మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని నేను చిన్న స్ట్రెచెస్ చేసుకోవచ్చు, మైక్రో యోగా. ఇప్పుడు అదే 10 నిమిషాలు మీరు ఇంట్లో ఒక శ్రద్ధ పెట్టి జస్ట్ 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చేయండి ప్రాక్టీస్. అండ్ నాకు యూజువల్గా అసలు ఏదో మీరు అడిగారని చెప్తాను కానివ్వండి, నాకు అసలు నచ్చదు టైం లేదు అంటే. అట్లీస్ట్ అర్ధగంట మనకి మనం ఇచ్చుకోలేకపోతే అది యాక్చువల్లీ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్ లో మనం ఉన్నట్టు. కరెక్ట్. అసలు లైఫ్ విలువ ఏంటి? ఇప్పుడు మనం ఎట్లా అంటే స్వప్న గారు, మనకి రకరకాల ఆలోచనలు ఉంటున్నాయి. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా, పరిగెత్తున్నాం, చాలా ఎక్కువ స్పీడ్ రన్నింగ్సే ఉంటున్నాయి ఎవరికైనా, పిల్లలు, ఫ్యామిలీ, మన కెరియర్లు, ఇవన్నీ ఎవరిది వాళ్ళకు ఉంటున్నాయి. ఇట్లాంటి టైంలోనే మీకు మీరంటే ఒక గంట బ్రేక్ తీసుకోవాలి. అప్పుడే మన హెల్త్, బాడీ అన్ని మంచిగా ఉంటాయి. మన మైండ్ కూడా మీరు చాలా బెటర్ అవ్వగలుగుతారు, మీ ఫ్యామిలీలో మీరు బెటర్గా ఉండగలుగుతారు, మీ కెరియర్లో మీరు చాలా బెటర్ అవ్వగలుగుతారు, యాజ్ ఏ పర్సన్ చాలా బాగా గ్రో అవ్వగలుగుతారు. ఉండాలి.
సో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడదాం. నేను అన్నాను కదా, చాలా మందికి ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే కేవలం యోగా చేయడం అసలు ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా డయట్ ని రెగ్యులేట్ చేయడం, కరెక్ట్ టైమింగ్స్ కి కరెక్ట్ ఫుడ్స్ మన ప్రకృతిని బట్టి తినడం ఇంపార్టెంట్ అని చెప్పి లాస్ట్ టైం మీరు చెప్పిన విషయాలు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు స్పెషల్ గా క్వాలిఫై అయ్యారు, సర్టిఫై అయ్యారు ఈ ఆయుర్వేదిక్ డైట్ లో. యా, సో ఇప్పుడు మైక్రో మ్యాక్రో సెపరేట్ చేయరు కదా, ఎలా అప్రోచ్ అవుతారు మీరు? ఎవరైనా మీ దగ్గరికి డైట్ నాకు రెగ్యులేట్ చేసి ఇవ్వండి అని చెప్తే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, ఇప్పుడు మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా తీసుకుంటాను, బట్ మోర్ దెన్ దట్ ఆయుర్వేద అప్రోచ్ కూడా మనకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే స్వప్నారు మనం అంటే జనాలకు బాగా నమ్మకం. ఇప్పుడు ఎవరో జాయిన్ అయ్యారనో, ఏదో హడావిడి ఉందనో మన దగ్గరికి రారు. ఇప్పుడు ఇంతమంది నేను మీతో అయ్యాక కూడా ఇంతమందితో మాట్లాడానా, ఎంత ప్రేమగా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా మాట్లాడుతూ ఉంటారు నాతో, వాళ్ళకి అంత ఇష్టం. సో వాళ్ళు ఒక్క వెయిట్ లాస్ ఒకే రీజన్తో రారు, చాలా మంది వెయిట్ లాస్తో పాటు ఇంకో 10-15 ప్రాబ్లమ్స్ పెట్టుకుని కూడా వస్తారు. చాలా ఇష్యూస్ ఉంటాయి బాడీలో. సో ఆ ఇష్యూస్ అన్నిటితో పాటు ఫస్ట్ అసలు వాళ్ళ బాడీ టైప్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మన అందరికీ అసలు యాజ్ ఏ పర్సన్ మీరు నా దగ్గరికి వస్తున్నారు రాదు కాదు, ఫస్ట్ మనకి మన బాడీ టైప్ ఏంటి అని తెలియాలి. దాన్ని మనం ప్రకృతి అంటారు. అంటే మీకు పుట్టుకతో ఉండేది మీ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి అనుకోండి. వికృతి అంటే ఏంటంటే ప్రజెంట్ ఇంబ్యాలెన్స్. అది మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం చేసే తప్పుల్ని బట్టో, లేకపోతే సీజన్ని బట్టో, ఏజ్ని బట్టి, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ తోటి ప్రజెంట్ ఇంబ్యాలెన్సెస్, మేబీ వాత కఫ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా కఫ అగ్రవేషన్లో ఉండొచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళు ఏ బాడీ టైప్లో ఉన్నారో మనం తెలుసుకోవాలి. వాత, పిత్త, కఫ అండ్ వాళ్ళ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. సో మనం డైజెస్టివ్ ఫైర్ మోస్ట్ ఇంపార్టెంట్. గట్ హెల్త్ అంటున్నాం, ఆయుర్వేద డైజెస్టివ్ ఫైర్ గురించి 5,000 సంవత్సరాల నుంచి చెప్తుంది. మనం గట్ హెల్త్ గురించి ఈ 100 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇప్పుడు సేమ్ గట్ మైక్రోబయామ్ అంటాం, అంటే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో మనకు, ఇప్పుడు దాన్నే మనం గట్ మైక్రోబయామ్ని మనమేమంటున్నాం ఆయుర్వేదలో శ్రోతాస్ అంటాం, డైజెస్టివ్ ఛానల్స్, అగ్ని అంటాం. ఇదే సేమ్ కదా. సో ఈ డైజెస్టివ్ ఫైర్ అగ్ని అనేది మీకు స్ట్రాంగ్ ఉందనుకోండి, మీకు రోగాలు రావు. మెటబాలిజం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ అని అనవసరంగా గెయిన్ అవ్వం, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ మన మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా ఈ డైజెస్టివ్ ఫైర్ మీద ఉండాలి. టాక్సిన్స్, ఆమా బిల్డప్ తీసేసుకోవాలి. ఇది మన మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్. ఇంకా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఇంకా యాడిషన్స్, యాడ్ ఆన్స్, ఎలిమినేషన్స్ ఇంకా అట్లా చాలా ఉంటాయి. సో డైట్ని అప్రోచ్ అయ్యే ముందు డీటాక్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అయితే ఆమా బిల్డప్, ఆమా అంటే టాక్సిన్స్ కదా. డీటాక్స్ ప్రోగ్రామ్స్ ఉండవు స్వప్న గారు. అసలు డీటాక్స్ అన్న వర్డే మనకి, అంటే ఇప్పుడు డీటాక్స్ ప్రోగ్రామ్ అనేది ఉండదు. ఎవ్రీడే మన బాడీ సరిగ్గా దాని డీటాక్స్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది 3 days జ్యూస్ క్లెన్సింగ్ డైట్స్ అనో, లేకపోతే డీటాక్సిఫైయింగ్ డైట్స్ అనో తీసుకుంటాడు. యూజ్లెస్ కదా, ఎందుకంటే డీటాక్సిఫై 3 రోజుల్లో అయ్యేది కాదు. ఆ సేమ్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మీ లివర్ సరిగ్గా పని చేస్తున్నా, మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయాలి, మీ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయాలి, అంటే ఎవ్రీ ఆర్గన్ సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి, ఆటోమేటికల్లీ దాని డీటాక్సై చేసుకుంటుంది బాడీ. సో ఈ హెల్త్ సరిగ్గా చూసుకోవాలి. కానీ పూర్వం మనకు చెప్పేవారు కదా, ఉపవాసాలు ఉండడం అవసరం, మాడితే లంకడం పరమౌషధం. అవును, అది ఎక్కడో చిన్నప్పుడు విన్నది. అవును, అది నిజంగా మనకు ఆయుర్వేదిక్ డైట్ లో కూడా వర్తిస్తుందా? ఉంటుంది. మనకి ఫాస్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ ఆయుర్వేదంలో ఎలా ఇస్తామంటే వాత, పిత్త, కఫ బాడీ టైప్స్ ని బట్టే ఇస్తాం. ఈ వాత అన్న వాళ్ళది ఏంటి, లీన్ బిల్డ్ టైప్ ఉంటారు, వాళ్ళ బాడీ టైప్ లీన్ ఉంటుంది. పిత్త మీడియం, కఫ కొంచెం స్ట్రాంగ్ హెవీ బిల్ట్ సైడ్ ఉంటారు. ఇప్పుడు ఈ కఫ బిల్ట్లో ఉన్న వాళ్ళకి మనము ఫాస్టింగ్ చాలా ఎక్కువసేపు కూడా పెట్టొచ్చు. వాళ్ళు 24 hour ఫాస్టింగ్, 36 hours ఫాస్టింగ్ అలా కూడా ఉండొచ్చు. ఒకే రోజులో పెట్టము, స్లోగా మెటాబాలిజం కూడా అంత స్లోగా ఉంటుంది కాబట్టి స్లగిష్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పిత్త నాలాంటి శరీరతత్వం ఉన్న వాళ్ళు 12 to 24 hours చేయొచ్చు. సో మ్యాక్సిమం. వాత ఉన్న వాళ్ళకి ఇంకొంచెం తక్కువ పెడతాం. అలా ఇమీడియట్ ఫాస్టింగ్లో అలా ఎక్కువసేపు వాళ్ళకి పెట్టలేము. 1 day ఫాస్టింగ్లో వాళ్ళకి మంచిది కూడా కాదు, అది అలా దాన్ని బట్టి ఉంటుంది. సో అయితే మరి మామూలుగా 2 meals, 3 meals, 5 meals, 6 meals గంటకి తిను, ఈ రూల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ డైట్ లో. నాకు ఈ పర్సనల్గా అయితే ఈ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు స్వప్న. ఈ మాటికి తినడం ఇలా అస్సలు మంచిది కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. మనం ఇంతకుముందు చేసాం చెప్పినారు, ఇప్పుడు ఇంతగానం మాట్లాడుకుంటున్నాం. కానీ మేము చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు అందరం మనం అదే ఫాలో అయ్యాం. ఈ లాస్ట్ 15 ఏళ్ళ నుంచి హడావిడి ఎక్కువైంది. కానీ ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 9 లోపే పడుకోవడమే ఉండేది. 7:30, 8 కల్లా తినాలి, ఆడుకొని వస్తాం, సాయంత్రం స్కూల్ చపాతీలు అసలు ఇవ్వండి. చపాతీలు అసలు దానికంటే అన్నం మంచిది, 100% అన్నం బెటర్ మీకు. అన్లెస్ ప్రీ డయాబెటీస్ లేదా ఇన్సులిన్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటే తప్ప అన్నం 100% అందరం మామూలు మనం తినే తెల్లన్నం, సోనా మసూరి అన్నమా, రకరకాల బ్రౌన్ అవసరం లేదు. చాలా మందికి బ్రౌన్ రైస్ తింటే నేను హెల్దీగా ఉంటాను, ఇంత పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఇంకా సింగిల్ పాలిష్డ్ రైస్ ఏదైనా ఓకే. ఇంతైతే ఏంటాం చెప్తున్నారు, కిచిడీ ఇస్తాం మనము డిన్నర్స్కి. ఆయుర్వేదాలో కిచిడీ ఎక్కువ ఇస్తాను నేను, అందరికీ ఎక్కువ కిచిడీలు ఇస్తాను. ఇంత వైట్ రైస్ ఉంటే ఇంత పప్పు నానబెట్టేసుకుంటారు, 2-3 గంటలు మినిమం నానుతుంది. దాంట్లో వెజిటేబుల్స్ వేసుకుంటారు, మంచి ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది. అది ఇంతే ఆయిల్ పడుతుంది, ఇంతే వస్తుంది మనకి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినాలి.
చాలా బాగా పనిచేస్తాయి. కొంచెం వాము కూడా పడేస్తాను మొహన. వామా ఏం వేయను. ఏరా? వేయను. సో ఇది డిన్నర్ అయితే మీరు ఇది చెప్పింది. డిన్నర్. హ్మ్. చాలా దాని తర్వాత పెరుగు? కర్డ్ నైట్ అసలు మంచిది కాదు. కర్డ్ యూజువల్‌గా హాట్ ఇన్ నేచర్. చాలా మంది కర్డ్ తింటే చల్లదనం అనుకోని తింటారు. బటర్ మిల్క్ కూల్ ఇన్ నేచర్. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే వాళ్ళ కూరలలో గడ్డ పెరుగు వచ్చినా చాలా మంది ఇప్పుడు మీరు చుట్టుపక్కల కూడా గమనిస్తా ఉండండి. వాళ్ళు కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకొని తింటారు. అట్లా గడ్డ పెరుగు తినరు చాలా మంది ఊర్లలో అంటే బాగా అలవాటున్న వాళ్ళు. నీళ్లు పోసుకుంటారు. నీళ్ళు పోసుకుంటారు బాగా. అది మంచిది మళ్ళీ బాడీకి చల్లదనం. అంతంత గడ్డ పెరుగు హాట్ ఇన్ నేచర్. డైజెషన్ కూడా డైజెషన్ కూడా అంత మంచిదేం కాదనమాట. సో నేను బటర్ మిల్క్ ఇస్తాం ఆయుర్వేదాలు. రాత్రిపూట అయితే అసలు అసలు నాట్ తినకూడదు. అలౌడ్. అసలు తినకూడదు. సో అయితే బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ ఒకసారి చూద్దాం. ఉమ్, ఏమేమి తినొచ్చు? ఎన్ని ఉమ్, గంటలకు తినాలి? ఉమ్, ముందు లేవంగానే చాలా మంది పసుపు, ఉమ్. మిరియాలు ఇవన్నీ వేసి కోకోనట్ రకరకాలు. గట్ హెల్త్. అంటే ఇంకా రకరకాలు చెప్తున్నారు. ఇది కూడా మనం ఏది పడితే అది తీసుకుంటా ఉంటారు. 4-5 హర్బ్స్ పట్టుకొని పసు వేసుకుంటున్నారు. అలా కూడా వేసుకోకూడదు. ఎవరి బాడీ టైప్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు అసలు ఫస్ట్ బాడీ టైప్స్ ఏంటో చెప్తాను స్వప్న గారు. అసలు వాత, పిత్త, కఫ. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఎందుకంటే మీకు ఐడియా ఉంది. మనము లాస్ట్ టైం అసలు మనం బయట చాలా సేపు డిస్కస్ చేసుకున్నాం. అసలు మీది నాది అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడలే. ఈసారి చెప్తాను చూడండి. వాత, పిత్త, కఫ ఈ 3 అసలు మనకి ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. పంచమహాభూతాలు ఎయిర్, వాటర్, స్పేస్, ఎర్త్, ఫైర్. పృథ్వీ, అప్, తేజో, వాయురాకాశం. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీథింగ్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, ఈ బాటిల్, ఈ మైకు, మీరు, నేను, ప్రతిదీ ఈ లోకంలో ఏదైనా సరే ఈ పంచమహాభూతాలతో చేయబడింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ 5 మహాభూతాస్. ఇవి ఫామ్ అయ్యేది ఏంటి? 3 దోషాస్. వాత, పిత్త, కఫ. ఒక్కొక్క దానికి ఒక్కో మూమెంట్ ఉంటుంది. ఈ వాత అంటే ఏంటంటే ఎయిర్ అనమాట. ఎయిర్ ప్లస్ స్పేస్ని వాత అంట. మూమెంట్. ఈ వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే మన ప్రకృతి ఇక్కడ తెలుసుకోవాలి. నేను చెప్పాను ప్రకృతి అందరికీ తెలియాలి కంపల్సరీ. ఈ వాత, ఈ ప్రకృతి అంటే ఏంటి? వీళ్ళది తొందరగా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఈజీగా గ్రాప్ చేస్తారు, చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటారు. వీళ్ళు ఒక్క దగ్గర ఉండలేరు. వీళ్ళది ఎయిర్ ప్లస్ మూమెంట్. వీళ్ళకి తిరుగుతానే ఉండాలి. వీళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం ఉంటుంది. వీళ్ళకి ఆగం ఒక్క థాట్ ఉండదు. వీళ్ళకి రకరకాల థాట్స్ ఉంటాయి మైండ్లో. వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో ఈ స్టైల్లో ఉంటుంది వీళ్ళదంతా కూడాను. ఎక్కువ థింకింగ్స్ ఉంటాయి. ఒకేసారి వాళ్ళకి మైండ్లో ఇట్లా పేజెస్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వీళ్ళకి బాగా బ్లోటింగ్, డైజెషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, డిప్రెషన్ రావడం, ఎక్స్ట్రీమ్ ఇన్సోమ్నియాలో వెళ్ళిపోతారు. అంటే నిద్ర సరిగా పట్టకపోవడము, బాగా ఇట్లా ఒక్క థాట్ ఇంకా ఓవర్ థింకింగ్ అనేది స్టాప్ లేకుండా అవడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఈ వాత లీన్ బాడీ టైప్ ఉంటుంది వీళ్ళకి. మీరు గమనిస్తే కొంచెం చాలా బక్క ఉంటారు. ముందుకి ఒక్కడి దగ్గర పొట్టు ఉంటుంది. ఈ స్టైల్లో ఉంటారు ఈ వాత. సో ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. పిత్త అంటే ఇప్పుడు నాది పిత్త ప్రకృతి అనుకోండి. ఈ పిత్త మీడియం బిల్ట్ ఉంటారు. గోల్ ఓరియంటెడ్. ఒకటి అనుకుంటే ఇంకా దాని వెనకాల పరిగెత్తాల్సిందే. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇటు స్టైల్ ఉంటారు. మనం ఇటు స్టైల్ ఉంటుంది. ఈ పిత్త కొంచెం ఫైర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫైర్ ఎక్కువ. పిత్త అంటేనే ఫైర్ ప్లస్ వాటర్ కాంబినేషన్. సో మీరు అన్నట్టు ఫైర్ ఎక్కువ ఉంటుంది. ఇది సాధించాలి, అది సాధించాలి, ఆగం చాలా ఎక్కువ ఇది ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? కోపం ఎక్కువ అవడం, మీరు అన్నట్టు ఇరిటేషన్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అసిడిటీ. మనది పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి బాగా డైజెషన్ చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ డైజెషన్ ఉంటుంది. సో ఇప్పుడు పిత్త ఇంబ్యాలెన్స్ అయినప్పుడు డైరీలా వస్తుంది. సేమ్ డైజెషన్ ఇష్యూసే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. IBS లో వస్తుంటాయి. డయేరియా లాగా, లూజ్ మోషన్స్, అసిడిటీ ఎక్కువ అవ్వడం, ఇట్లాంటివి వస్తుంటాయి. కోపం బాగా, ఎవరైనా మాట్లాడిస్తేనే చక్కస్సం అనడం, ఇట్లాంటివి ఉంటాయి పిత్తాలు. మీడియం బిల్ట్. కఫ ఏంటంటే ఇంకా వీళ్ళు హ్యాపీ స్టేబుల్ పీపుల్. ఏం పెద్ద లోకంలో ఏం జరుగుతున్నా వీళ్ళు పెద్ద పట్టించుకొని మూవ్ అయిపోయి ఆగమాగం ఎవరు హ్యాపీ కామ్ ఉంటారు. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది. బిల్ట్ కూడా కొంచెం హెవీ సైడ్లో ఉంటారు. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని పుష్ చేయాలి. ఏదైనా తొందర స్టార్ట్ చేయరు పని. వీళ్ళకి ఎంత తెలివి ఉన్నా కూడా ఒక పని స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి బాగా పుషింగ్ అవసరం ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వీళ్ళు బాగా వెయిట్ గెయిన్ అవుతారు. మెటబాలిజం బాగా స్లగ్గిష్ అయిపోతుంది. బాగా ఫెటిక్ అయిపోతారు. లేజీ ఉంటారు. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ అనమాట. ఇది వాత, పిత్త, కఫ. సో ఈ 3 ప్రకృతుల్ని బట్టి డైట్ డిజైన్ చేయాలి. నేను విన్నది స్పైసెస్ కూడా అవును. దీనికి ఈ స్పైస్ కి ఇది బెటర్, దీనికి బెటర్, ఈ స్పైస్ దీనికి వాడకూడదు, ఇవన్నీ విన్నాను. అవును. అంటే పిత్త ఫర్ ఎగ్జాంపుల్ చాలా అగ్రవేటెడ్ గా ఉన్న వాళ్ళు హీటింగ్ స్పైసెస్ తినకూడదు. అలాగా అల్లం తినకూడదు కానీ సొంటి తినొచ్చు. అవును, సొంటి డ్రై జింజర్ చాలా మంచిది అందరికి. అవును, ఇప్పుడు మనం ఇస్తాం. ఇప్పుడు పిత్త నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నాది పిత్త. ఇప్పుడు పిత్త ప్రకృతి ఆల్రెడీ నాది. ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీది వాత ప్రకృతి మీకు ముందు నుంచి. మేబీ ఇప్పుడు ఈ వికృతి అనేది ఏంటంటే ఇంబ్యాలెన్సెస్. మీది ఏదైనా ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు. అది ఏజ్ ని బట్టి వచ్చిందా, సీజన్ ని బట్టి వచ్చిందా, మన లైఫ్ స్టైల్ ని బట్టి వచ్చిందా, ఏదైనా ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఏ ప్రకృతి నాది కదా, పిత్త కదా, నేను ఈ పిత్తాని
అగ్రవేట్ అవ్వకుండా చూసుకుంటా ఉండాలి. ఇంబాలెన్స్ వెళ్ళకుండా చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు నాది ఎట్లా అవుతది మిస్టేక్ అంటే, బాగా యోగా చేస్తా ఉంటాను. హ్మ్. యోగా అనేది హీట్ రిలీజ్ చేస్తది ఎప్పుడైనా. నేను ఇంకా చాలా ఎక్కువ చేస్తా ఉంటాను. ఆల్రెడీ పిత్త శరీర తత్వం నాది. రైట్. ఓ రోజుకి 3 గంటలు మినిమమ్ చేసుకుంటా ఉంటాను. కొన్ని సార్లు షూటింగ్‌లు అవి ఇవి గట్రా ఉంటే 4, 5 గంటలకి 6 గంటలు చేసిన రోజులు కూడా ఉంటాయి. ఒకప్పుడు 10 గంటలు ప్రాక్టీస్ చేసిన రోజులు కూడా ఉంటాయి. హ్మ్. సో, ఇప్పుడు హెవీ అయిపోతది. హెవీ అయిపోయినప్పుడు ఏమైపోతది? సేమ్ ఇట్లానే కోపం ఎక్కువ రావడము. అదే. ఇట్లాంటి చిరాకు అన్ని పడ్డం. చిరాకు పడ్డం. హాట్ ఎక్కువ హీటింగ్ అయిపోతది బాడీ. బాగా హీటింగ్ అయిపోతూ ఉంటది. ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, నేను కొంచెం అయి చూసుకొని మెదులుకోవాలి. అట్లా అది. ఒక్కొక్కటి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొన్ని కామన్‌గా మనం వాడే ఫుడ్స్ తీసుకొని, హ్మ్. ఈ ఫుడ్స్ ఏ ప్రకృతి వాళ్ళకి తగ్గించాలి, హ్మ్. ఏ ప్రకృతి వాళ్ళకి పెంచాలి హ్మ్. చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ దుంపకూరలు. హ్మ్. దుంపకూరలు మనకి వింటర్‌లో బేసిక్‌గా దుంపకూరలు ఎక్కువ తింటారు హ్మ్. అవును. కదా! హ్మ్. హ్మ్. అవును. ఎందుకంటే మన బాడీ కాస్త అవును. ఎనర్జీ రిజర్వ్స్ ఎనర్జీ పెట్టుకోవాలని ఉంటుంది. చెప్పి అవును. ఎక్కువ అవును. క్యాలరీస్ బర్న్ అవుతాయి హ్మ్. కాబట్టి. అవును. దుంపకూరలు ఏ ప్రకృతి వాళ్ళు తగ్గించాలి? అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైపోతదంటే స్వప్న గారు, దీంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కన్సిడరేషన్‌లోకి తీసుకోవాల్సొస్తది. హ్మ్. ఇప్పుడు మీరు కిడ్నీ ఇష్యూస్, క్రియాటినిన్ ఇష్యూస్ ఎక్కువున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుంపకూరలు ఇవ్వం. స్వీట్ పొటాటోలు ఇవ్వము, ఇవి పొటాటోలు ఇవ్వము, ఆఖరికి బీట్రూట్ కూడా ఇవ్వము వీళ్ళకి కొన్ని సార్లు. ఇట్లా వీళ్ళకి చాలా వచ్చేస్తాయి. రకరకాల ఫుడ్స్ ఇవ్వము. దుంపకూరలు కూడా దాంట్లో ఒకటయిపోతది. అప్పుడు ఇంక వీళ్ళకి ఏ బాడీ టైప్ ఉన్నా మనం అది ఇవ్వం. అంతే. సో, ఇట్లా బాడీ టైప్‌తో పాటు వాళ్ళ ప్రెజెంట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇంతకుముందంటే స్వప్న గారు ఏమైపోయిందంటే ఓన్లీ చిన్న చిన్న ఇంబాలెన్సెస్ ఉండే అట్లుండే. ఇప్పుడు ఇంబాలెన్సెస్ చాలా ఎక్కువున్నాయి మన బాడీస్‌లో. అగ్రవేషన్స్ చాలా ఎక్కువున్నాయి. డైజెస్టివ్ ఫైర్ చాలా వీక్ ఉంది. హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువుంటున్నాయి. సో, మనం ప్రతిదాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఇస్తాం. ఇప్పుడు కఫా బాడీ టైప్ ఉంది. వాళ్ళకి మనం దుంపకూరలు కొంచెం తక్కువ ఇస్తాం మీరన్నట్టు. ఇప్పుడు ఇంకొక ఉంటది. ఇప్పుడు లెమన్ తీసుకున్నాం. అది సోర్ ఇన్ టేస్ట్ పులుపు. దీనికి గుణాలు, రస అంటారు. అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరన్నట్టు ఇప్పుడు దుంపకూరలోనే తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. దాని రసాలేంటి? దాని గుణాలేంటి? క్వాలిటీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిమ్మకాయ తీసుకుంటే సోర్ ఇన్ టేస్ట్. అది డైజెస్ట్ అయిన తర్వాత దానికి స్వీట్ లాగా కన్వర్ట్ అవుతది బాడీ. హ్మ్. సో, ఇన్ని తీసుకొని మనం మాట్లాడాలి. సో, అలా డిపెండింగ్ బండగుర్తుగా చెప్పలేం. 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 రైట్. మీరిచ్చే డయట్ క్యాలరీ స్పెసిఫిక్‌గా కూడా ఉంటుందా? వెయిట్ లాస్ వైపు అడుగులు వేసే విధంగా? హ్మ్. లేదు వాళ్ళని ప్రాపర్ మెయింటెనెన్స్‌లో కరెక్ట్‌గా వాళ్ళు ఉండేలాగా సెట్ అయ్యేలా ఇస్తారా? నాకు క్యాలరీస్ కాన్సెప్ట్ నచ్చదు. అస్సలు నచ్చదు. అసలు నచ్చదు నాకు. ఏదైనా ఇప్పుడు మీరు సెపరేట్‌గా ఒక బాడీ బిల్డ్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ఇదే బాడీ టైప్ మెయింటైన్ చేయాలని చూస్తారు. అంటే వాళ్ళకి ఒక సాంగ్ షూట్ ఉంటది. ఇప్పుడు మెయిల్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి బాడీ బిల్డింగ్ అనింది ఇట్లా చేస్తారు. వాళ్ళు స్పెసిఫిక్ క్యాలరీ, స్పెసిఫిక్ డైట్ తీసుకుంటారు. అలా ఓకే. బట్ అదర్ దాన్ దట్ మనకి హెల్తీగా, నార్మల్‌గా, ఫిట్‌గా, హ్యాపీగా ఉండడానికి క్యాలరీస్‌తో సంబంధం అవసరం లేదు. అండ్ ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఆయుర్వేదంలో మనం మైక్రోస్‌ని తీసుకోం. కానీ ఇప్పుడు కొంతమందికి అసలు ఎంత తినాలో ఐడియానే ఉండదు. అప్పుడు అవును. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ లాగా చెప్తాను. ఫస్ట్ వీక్ ఒక్కటి మాత్రం క్యాలరీస్ అంటే ఎగ్జాక్ట్ క్యాలరీస్ ఇయ్యకపోయినా అసలు ఎంత తినాలి మీరు అనేది మాత్రం రాస్తాను. ఇంత వెజిటబుల్స్ అట్‌లీస్ట్ 20 గ్రాములు ఎక్కడి నుంచి వస్తాయి 20 గ్రాములు? ఫైబర్ రావాలనుకోండి. సాల్యుబుల్ మళ్ళీ ఇన్సాల్యుబుల్. ఇన్సాల్యుబుల్ అంటే మళ్ళీ వెజిటబుల్స్ ఇక్కడ మనం తీసుకోవాలి. సాల్యుబుల్ అంటే మళ్ళీ చియా సీడ్స్ లాంటివి వాళ్ళకి పడుతుందో లేదో చూసుకొని అట్లాంటివి నట్స్, సీడ్స్ ఇట్లాంటివి ఇస్తా ఉంటాం. సో, రకరకాలు హ్మ్. అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని ఇస్తా. క్యాలరీస్ అనేది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాస్ ఎ విమెన్ ఒకళ్ళ మీదనే బర్డెన్ పడతది. మన ఇండియన్ ఫ్యామిలీస్‌లో క్యాలరీస్ ఇచ్చినంత మాత్రాన ఎవరిది వాళ్ళు పాపం చూసుకొని తినడం అట్లా జరగదు. అండ్ లాంగ్ రన్‌లో అది ఇంకా ఎక్కువ స్ట్రెస్‌ఫుల్ అవుతది. అవును. ఇప్పుడు మీరు బయటకి ఎక్కడికైనా ఎళ్లి ఎక్కువ స్ట్రెస్‌ఫుల్ అవుతది. నేను చెప్పినట్టుగా మీకు ఒక డిజైర్డ్ బాడీ టైప్ ఎగ్జాక్ట్ నాకు అట్లానే కావాలి అని అనుకోవడానికి అది ఓన్లీ 10% కూడా ఉండరు. వెరీ ఫ్యూ పీపుల్ ఆ కేటగిరీలోకెళ్ళేది. మిగతా వాళ్ళంతా మీరు ఫిట్‌గా, హ్యాపీగా ఇప్పుడు నేను ఫిట్‌గానే ఉన్నాను కదా! నేను నార్మల్‌గానే ఉన్నాను కదా! సో, ఇలానే ఉంటారు. హ్యాపీగా ఉంటారు. అంతే. కానీ అలా సినిమా యాక్టర్లు హ్మ్. వాళ్ళెంత మెయింటైన్ చేస్తున్నారు? చాలా అంటే వాళ్ళు కూడా ఎవ్రీడే రెగ్యులర్‌గా అలానే తినరు సుకుమార్. వాళ్ళు మనలానే తినేస్తారు. ఇట్లా నేను నార్మల్ వాళ్ళకి కూడా డైట్స్ ఇస్తా ఉంటాను కదా! ఈ డైట్సే తీసుకుంటారు. ఈ డైట్‌లే ఫాలో అవుతారు. ఓన్లీ స్పెసిఫికల్ ఏదైనా సాంగ్ షూట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూట్‌లో వాళ్ళు ఎక్స్‌పోజ్ చేయాల్సొచ్చింది. అప్పుడు మళ్ళీ డైట్ మారుస్తారు వాళ్ళు. ఓహ్! అలా అట్లా మారిస్తే కూడా ఉంటాయి. తెలిసిపోతుందా? అంటే అట్లా కూడా తీసుకుంటారు. అండ్ తగ్గుతారా? సినిమా అప్పుడు తగ్గడం అని కాదు. డిఫరెన్స్. కొంచెం ఆ! కొంచెం టోన్ అవుతారు. టోనింగ్. అంటే నీరు తీసేస్తుంది నీరు బాడీలో. తీసుకుంటారు. ఫ్యాట్ పర్సెంటేజ్ చూసుకొని తీసుకుంటారు. అట్లా ఉంటాయన్నమాట. ఎన్ని రోజులు చేస్తే అలా సాహిత్య డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి? మినిమమ్ అంటే వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రీమ్ డైట్స్‌లో కూడా ఎళ్తారు స్వప్న గారు. మనం ఓన్లీ మన డైట్ అనిందే ఉండదు కదా! అండ్ సినిమాకి మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, అప్పుడు అంత స్ట్రిక్ట్ ఉండరు వాళ్ళు గూడా. అప్పుడు పాపం నార్మల్. మనుషులే కదా అందరూ మనుషులే పెద్ద. గదా పాపం. సో, సినిమాకి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఏం లేనప్పుడు కూడా వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్ ఉండరు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మంచి ఫుడ్ తింటారు. ఇప్పుడు మీ ఆయుర్వేదిక్ డైట్‌లో బిర్యానీలు అవి ఉంటాయా? ఎప్పుడైనా వారానికి ఓసారైనా? మీరు తింటానంటే హ్యాపీగా ఇస్తాను నేను. నేను ఆ! అందుకే ఇస్తాను. నేనని ఎవరైనా. కాదు. నా ఎవరైనా. తరఫు నేను ప్రేక్షకుల ఆ! తరఫు మాట్లాడుతున్నా. అదే. మీరు అంటే నాకు ప్రేక్షకులు. పప్పు, అన్నం, ఆవకాయ ఉంటే చాలు. అది అలౌ హ్యాపీ. చేస్తారా లేదో చెప్పండి. హ్యాపీగా.
అంతేనా? మీ పప్పు అన్నం అయితే సూపర్ చేస్తాం కిచిడీలే. అన్ని కిచిడి. రోజంతా కిచిడి డైట్ ఆవకాయలో సోడియం ఎక్కువ, సాల్ట్ ఎక్కువ, ఏది? నూనె ఉంటుంది. ఓ ఆకుకూరలు. స్పూన్ ఆవకాయ వేసుకుంటే మీకు అందులో బోల్డ్ నూనె వస్తుంది. ఇవన్నీ వింటున్నావు కరెక్టా? ఇంతకు ముందు తినలేదా మనం ఆవకాయలు? ఏం కాదు, ఒక హ్యాపీగా స్పూన్ తిన్నాం. తింటే హ్యాపీ. ఫర్మెంటెడ్ ఫుడ్ కింద వస్తే చాలా మంచిది, మనకి గట్ హెల్త్ కూడా మంచిదే. మనము ఏ మిస్టేక్ అవుతుందంటే మనం ఇంత తింటాం అన్నం, ఫస్ట్ వాయి చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని ఇంత వెళ్తుంది, సెకండ్ వాయి ఇంకో కూర వెళ్తుంది, థర్డ్ వాయి ఇంకోటి, అప్పుడు ప్రాబ్లం. ఇంకొక చాలా ఇష్టమైన ఫుడ్ చాలా మందికి మ్మ్. పెరుగున్న అరటిపండు కాంబినేషన్ గురించి మీ అసలు అభిప్రాయం ఏంటి? మంచిది కాదు. అంత మంచిది కాదు అనుకున్నా, తిడతారని చెప్పి. ఇప్పుడు ఆయుర్వేదాలు కాంబినేషన్స్ ఉన్నప్పుడు స్వప్న కొంతమంది కోపం వస్తుంది, ఎక్కడ రాశారు అసలు, అంటే ఆయుర్వేదాలు రాశారు అసలు ఏంటి అక్కడ అని. ఇప్పుడు ఒక కాంబినేషన్ తప్పు అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆ కాంబినేషన్ తిన్న వెంటనే మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుందని కాదు, లాంగ్ రన్లో మళ్ళీ మళ్ళీ మీరు అదే తింటున్నా కొద్ది 100% హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అట్లా ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం రాదు, ఎప్పుడో ఒకసారి అది. కానీ కొంతమందికి పడకపోవచ్చు, అందుకని మనం అసలు వద్దంటాం కాంబినేషన్. మామూలుగా సాహితీ మీ కాన్సెప్ట్ లో యూనివర్సల్ గా ఒక ఆయిల్ ఇచ్చేస్తారా? ఈ ఆయిలే వాడండి, నువ్వుల నూనె వాడు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడు, కోకోనట్ ఆయిల్ వాడు అని? కోల్డ్ ప్రెస్ చెప్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఎనీ ఆయిల్ ఇస్ ఓకే. ఎనీ ఆయిల్ ఈజ్ ఓకే. అంటే ఇప్పుడు మనకి మన ఇండియాలో ఉన్నాము, సౌత్ లో ఉన్నాం, ఇటు తెలంగాణ ఆంధ్రలో ఉన్నాం, మనకి చుట్టూ ఏది పడుతున్నాయో అది బాగా పడుతుంది మన బాడీకి. మనం ఎక్కడ పుట్టాము, మనం ఎక్కడ పెరిగాము, మన జీన్స్ ఏంటి, వెనకాల నుంచి ఎవరితో వస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి స్వప్న గారు. మనకి డెప్త్లో వెళ్తే అదే ఫుడ్ మనకు పడుతుంది. అందుకే మనకి ఇక్కడ చుట్టూతో పండే ఫుడ్లు మనకు బాగా పడతాయి, లోకల్ సీజన్ ఫుడ్స్ మనకి ఎప్పుడైనా చాలా బాగా పడతాయి. ఇప్పుడు యూఎస్లో ఉంటున్నారు, వాళ్ళకి అక్కడ ఆవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ అవన్నీ మంచిగానే ఉంటాయి, అవన్నీ వాళ్ళు వాడుకోవచ్చు, మనకు అవసరం లేదు. మనం హ్యాపీగా నువ్వుల నూనె, పల్లి నూనె, కోకోనట్ ఆయిల్ అన్ని వాడుకోవచ్చు వంటలకి. మీ కుకింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ డైట్స్ లో బనానా చిప్స్, చక్కగా చారన్నం, బంగాళదుంపల వేపుడు ఇట్లాంటివి ఉంటాయా? ఆయుర్వేదం, మీ ఆయుర్వేదం ఏ ఆయుర్వేదం, ఏ మోడర్న్ డైట్ లో నేను ఇలా అడగకపోతే జనం అప్లై చేసుకోలేరు. రసం రైస్ ఉంటది, రసం రైస్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీరియడ్స్ కోసం చూస్తున్నాను అనుకోండి, నాది పిత్త శరీర తత్వము, నాకు ఇప్పుడు పీరియడ్స్ కావాలి, కొంచెం 1-2 రోజులు లేట్ అవుంది, మరి మంచిగా అజ్వేన్ టీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అజ్వేన్, నువ్వులు, బెల్లము, ఆ చాయ్ చేసుకొని తాగడము, మంచి రసం రైస్ తినడం, వేడివేడిగా కిచిడీ తినడం, ఇవే ఉంటాయి. సో హ్యాపీగా ఉంటాయి. అన్నంని శత్రువులా చూస్తున్నారు, అసలు అవసరమే లేదు, హ్యాపీగా తినొచ్చు. అన్నం మానేయాలి ఎందుకు అందరు అసలు కొంతమంది ఎందుకు అట్లా అంటూ ఉంటారు, నాకు సర్ప్రైజ్. అన్లెస్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్ప అవసరం లేదు. ఇదివరకు కోపం వస్తే కంచంలో అన్నం పెట్టుతున్నావా, గడ్డి తింటున్నావా అంటారు. ఇప్పుడు కంచంలో మిల్లెట్స్ తింటున్నావా, గడ్డి తింటున్నావా అనాల్సి వస్తుంది. అవును కరెక్ట్. అంటే మిల్లెట్స్ చాలా మంచి స్వప్న, మిల్లెట్స్ మనం కూడా ఇస్తాం, కాకపోతే అతిగా అవసరం లేదు. మిల్లెట్ దోశలు ఇడ్లీ చాలా బాగుంటాయి స్వప్న, మీకు అసలు తేడానే తెలియదు. మిల్లెట్ ఉత్తప్పం వేసుకోండి, తేడానే తెలియదు. బట్ అందులో ఇంత వస్తుంది, మనం 2 ఇడ్లీలు కానీ తింటాం, మాక్సిమం 3 తింటాం, అందులో ఇన్ని మిల్లెట్స్ వస్తాయి, దానిలో మనం ఏదో చాలా హెల్త్ చేస్తామని చెప్పి ఫీల్ అయిపోతాం. కానీ మిల్లెట్ అన్నం బదులు ఇంత మిల్లెట్స్ పెట్టుకుని కంచంలో తింటే దాని ఎఫెక్ట్ డిఫరెంట్. కానీ ఏం పర్వాలేదు, ఇప్పుడు ఇది కూడా మనకు మంచిదే, ఇంతే మిల్లెట్స్ పోతున్నాయి ఓకే, కానీ ఫర్మెంటెడ్ ఫార్మ్ లో వెళ్ళిపోతుంది మనకి ఇడ్లీ దోశ అన్నప్పుడు. సో మళ్ళీ గట్ మైక్రోబయోమ్ కి చాలా మంచిది, గట్ హెల్త్ చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను పర్సనల్ గా మీరు అన్నట్టు నాకు అన్నం ఉండాలి, ఒక పూట అన్న, మధ్యాహ్నం పూట ఏదో పూట అన్నం ఉండాలి నాకు, లేదంటే నాకు నిద్రలో కళ్ళ వస్తే నేను పొద్దున్న లేసి మళ్ళీ అన్నం వండుకొని తింటాను. నేను జెన్యూన్ గా ఇప్పుడు ఈ రోజు రేపు ఎప్పుడైనా నాకు అంతే, ఇప్పుడు కంటిన్యూస్ 2 రోజులు అన్నం తినలేదు, నాకు కళ్ళలో వస్తే పొద్దున్న లేసి అన్నం చట్నీ వేసుకొని తినకపోతే నాకు నిద్ర పట్టదు మళ్ళీ. కానీ మిల్లెట్స్ కూడా తినాలి, జోవార్ తినాలి, కీనువాలు తినాలి, రాగులు తినాలి. సో రాగులతో ఏం చేస్తానంటే జావ చేసుకొని తాగుతాను, రాగి జావ చేసుకుంటాను, నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసుకోవడమో రోస్ట్ చేసుకోవడమో చేసుకుంటాను, అవి తింటాను. సో నాకు అక్కడ హ్యాపీగా మంచిగా నా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సూపర్గా. అదే సమ్మర్లో అయితే సేమ్ అదే రాగి జావలో బటర్ మిల్క్ వేసుకుంటాను. ఇది అయిపోయిందా, ఈ జొన్నలతోటి కుదిరితే జోవార్ రోటీ, లేదు అంత ఓపిక లేదు అంత టైం లేదు, జొన్నతో కూడా ఇవే వేసేస్తాను నేను, దోశలు లేకపోతే జావా ఇవి. మీరు అన్నట్టు మిల్లెట్స్ తోటి అస్సలు ఇష్టం ఉండదు నాకు మిల్లెట్స్. మీరు అన్నట్టు నేను అసలు పెట్టుకొని నేను తినలేను, నా వల్ల కదా, నేను ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. ఇంకా అట్లా నేను టేస్ట్ కాంప్రమైజ్ అవ్వను. మీరు టేస్ట్ కాంప్రమైజ్ అయ్యారనుకుని స్వప్న గారు 4 రోజులు బలవంతంగా తినగలుగుతారు, 5వ రోజు మీరు తినలేరు, విరక్తి పడుతుంది. ఎప్పుడైతే బాగా కోపంలో అసలు ఇష్టం లేకుండా తింటున్నారో అది మన ఫుడ్ బాడీకి పడను కూడా పడదు, అంతే కదా. సో అందుకని ఇష్టంగా తినాలి, కానీ రావాలి. సో దోశలు ఇడ్లీలు వేసుకుంటాను. ఇప్పుడు అన్నం తినేటప్పుడు సాహితీ మామూలుగా నీళ్లు తాగాలా తాగకూడదా, కొంచెం తాగాలా, ముందు మధ్యలో లాస్ట్ లో? వామ్ వాటర్ సిప్ చేస్తే మంచిది. మీకు ఒకవేళ అట్లా తాగాలి అని అనిపిస్తుంది, కొంతమంది తాగుతుంటారు, వామ్ వాటర్ సిప్ చేయడం బెటర్ కంపారిటివ్లీ. లేదు అంటే అన్నం తినేటప్పుడు తాగండి, అన్నం తిన్నాక ఒక అర్ధగంట, అన్నం తినే ముందు ఒక అర్ధగంట గ్యాప్ ఇవ్వమంటాం. ఓకే, ఇప్పుడు నేను 5 ఫుడ్ గ్రూప్స్ గురించి చెప్తా.
వాటిని ఆయుర్వేదిక్ డైట్ లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే ఉమ్, కొన్ని తేడాలు ఉంటాయి బాడీ టైప్ ని బట్టి అవును, వాళ్ళకు ఉండే అవును, కండిషన్స్ అవును, బట్టి. ఉమ్, బట్ ఒక అప్రోచ్ పరంగా yeah, అడుగుతున్నాను. sure, ఉమ్, మీరు ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పారు, ఉమ్, తప్పకుండా కార్బ్స్ ఉండాలి, అన్నం ఉన్నా కూడా మంచిదే అని చెప్పారు. అవును, క్వాంటిటీ అంతే. క్వాంటిటీ ఉమ్, తగ్గించాలి. ఉమ్, సో ఒక ఉజ్జాయింపుగా క్వాంటిటీ ఇస్తే ఒక అడల్ట్ మీల్ కి ఉమ్. ఇంత ఉంటుందా? ఒక కటోర వేసుకోండి, ఒక 120 గ్రాములు, 120 120 గ్రాములు. నుంచి 150, హెవీ బిల్డర్ ఉంటే 180 గ్రాములు దట్స్ ఫర్ ద హోల్ డేనా లేకపోతే ఒక ఒక పూట? పూట ఒక పూటకి అంత తినొచ్చు. తినొచ్చు. అదేం పెద్ద 120 బ్యాడ్ గ్రాములు కాదు. అంటే ఇంతే వస్తుంది స్వప్న గారు. కాకపోతే ఎక్కువ కూరలు తింటాం, బటర్ మిల్క్ తింటాం కాబట్టి కడుపు నిండిపోతుంది. మనకు ఎవరో అన్నారు అనిపిస్తుంది కానీ కడుపు నిండిపోతుంది. 120 గ్రాములు అంటే కుక్టా అని అడిగారట ఎవరో. అమ్మో, ఈ వచ్చి డైట్ లో పేరుతోటి ఇంత ఫుడ్ పెడుతుంది అనుకుంటే స్వప్న గారు. అదే కాబట్టి వండిన కుక్కిన. అన్నం 120 గ్రాములు అంటే నీళ్లతో పాటు దాని వెయిట్ ఇంత ఉండాలి, 120 గ్రాములు అవును. అంతే. ఒక కటోర వస్తుంది అనుకోండి. అదే ప్రోటీన్ అండ్ ఎగ్స్. ఉమ్, ఎగ్స్ చాలా ఇప్పుడు యూనివర్సల్ ఫుడ్ అయిపోయింది. ఉమ్, దాన్ని హెవీగా నాన్ కాంట్రవర్షియల్ ప్రోటీన్ సోర్స్ గా ప్రమోట్ చేస్తున్నాం. ఉమ్. ఈజ్ ఇట్ రియలీ సో గుడ్? ఎగ్స్ చాలా మంచిదా? ఎగ్స్ యూజువల్ గా మంచి. ఎగ్స్ ని హోల్ ఫుడ్ లాగే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మీరు కంప్లీట్ నాన్ వెజ్ తినకూడదు అని ఏం చెప్పదు. ఆయుర్వేద కూడా మనకి నాన్ వెజ్ థింగ్ ఏంటంటే స్వప్న గారు, ఇక్కడ మనం ఒక బాగా మర్చిపోతున్నాం. ఈ బాడీ టైప్స్ అన్ని కూడా పక్కన పెట్టేద్దాం. మీరు అన్నట్టు క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేము. ఇప్పుడు మొన్న జరిగింది, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి హడావిడి నడుస్తుంది, మీరు చూసారో లేదో. ఎగ్స్ లోనా? ఎగ్స్ లో అవును, అదేదో క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెనిక్స్ ఉంటున్నాయని మొన్న వచ్చింది. అది మోతాదుకి. కానీ FSSAI FSSAI సర్టిఫికేషన్ ఇప్పుడు నేను అంటే ఏమనుకుంటారో కానీ ఎవరికైనా వస్తుంది. మీరు నేను ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు రేపటి వరకు మనకి 4-10 రోజుల్లో వస్తుంది. FSSAI అనేది రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. నేను ఊరికే స్టూడెంట్స్కి ఒక మాట చెప్తా ఉంటాను, మన దగ్గర మన గురించి ఎవ్వరూ ఆలోచించరు, మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. కానీ ఆ సర్టిఫికేషన్ ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. వస్తారు, ఒకవేళ అది అన్నీ కార్సినోజెనిక్ అంటే వస్తాయి. FSSAI నుంచి మీకు సర్టిఫికేషన్స్ చాలా ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. ఆర్గానిక్ అన్నదానికి మీ దగ్గర ప్రూఫ్ ఏది? FSSAI ఓకే, ఆర్గానిక్ అనే దానికి ప్రూఫ్ ఏది? ఆర్గానిక్ అంటే ఏంటి? అసలు మందు లేకపోవడం కాదు, ఆ భూమి నుంచి కూడా ఉంటుంది, ఆ సాయిల్ నుంచి కూడా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఫుల్ మందులు వేసి పెంచారు, అది తీసేసిన తర్వాత సేమ్ అదే సాయిల్లో వేరే వచ్చి అన్ని వేరే కొత్త కొత్త మొలకలు పెట్టారు. ఇప్పుడు అది ఆర్గానిక్ కింద రాదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ ఎకరం నాకు ఆర్గానిక్ అనుకుంటున్నాను, ఆ పక్కన ఎకరంలో ఇంకేవో పెట్టాను, ఫుల్ మందులు వేస్తున్నాను, ఫుల్ మందులు వేస్తున్నాను ఈ పక్కనే. ఇప్పుడు దీనికి వేస్తలేను అని అనరాదు నేను. ఇప్పుడు ఇది ఆర్గానిక్ అవ్వదు. మరి ఎవరన్నా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు, అది ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలుసా? ఏదో నమ్మడమే తప్ప ఆర్గానిక్ అనేది దానికి ఆన్సర్ ఏది? సో మీరు చెప్పండి. ఇప్పుడు నాకు ఎగ్లో ఇప్పుడు అది దొరికింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, దొరకకపోయి ఉంటే. సో అందుకని ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఊరు కోడిగుడ్లు ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోండి. ఈ మధ్య ఎందుకు ఆ యోక్ అన్నది ఆరెంజ్ గా మన చుడిదార్ కలర్ లో తయారైనది? అంటే ఇది వరకు నీరసంగా ఉండేది, యోక్ చూస్తే అది నీరసంగా ఉండేది. కొన్నిసార్లు ఎగ్ పగలగొట్టి వేస్తే అది లూజ్ అయిపోయేది, బాగుండదు, పడేయండి అని కూడా చెప్పేవారు అప్పుడు. సో ఇప్పుడు చూస్తే అసలు అంత టఫ్ గా మనం చీరల మీద చుడిదార్ మీద ఉండాల్సిన కలర్ ఎగ్ యొక్క మీద ఎందుకు ఉంది? కావాలంటే మీరు గమనించుకోండి, ఫ్రీ రేంజ్ ఎగ్స్ కి నార్మల్ ఎగ్స్ కి తేడా దొరుకుతున్నాయి, డిఫరెన్స్. ఇప్పుడు అదే ఎగ్ హోల్ ఫుడ్, యూజువల్ గా ఎగ్ ని తీసుకుంటే మీరు చాలా మంచి ఫుడ్, ఈజీ ప్రోటీన్, మంచిగా 6 నుంచి 7 గ్రాముల ప్రోటీన్ వస్తుంది స్వప్న. ఉత్త ఎగ్కి పిల్లలకు చాలా బలము, మనకి మంచిది, ఈజీ. ఒక బాయిల్డ్ ఎగ్ తింటాము, బ్రేక్ఫాస్ట్ లో రాగి జావ తాగుతాం, ఇంత వేసుకున్నా అయిపోతుంది. ఎలాంటి ఎగ్స్ వాడుతున్నారో చూసుకోండి ఫస్ట్, మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దొరికారో ఈ ఎగ్స్ ది అంత ఇది అవుతుంది కదా, వాళ్ళు ప్రీమియం. ఆడు ముందు మొత్తం అంతా రాసుకునేది ఏంటి? నో ప్రిజర్వేటివ్స్, నో ఇది, నో అది, అసలు అన్ని సూపర్ మాది అని ప్రీమియం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేటి అవి. మరి చూసారా ఎట్లుందో? ఇదే ప్రాబ్లం అవుతుంది స్వప్న. డాక్టర్స్ కూడా చాలా మంది ఎందుకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నాన్ వెజ్ ని కానివ్వండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటున్నాం, ఇంత ప్రోటీన్ ఉంది అని బాగుంది, కానీ దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ పోతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అండ్ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఆన్లైన్లో కాదు బయట వెళ్ళినప్పుడు చాలా మంది డాక్టర్స్ వద్దండి ఇది ఆపేసేయండి అని చెప్తారు. మీరు నమ్ముతారు లేదు? నేను ఒక స్టోరీ చెప్తాను చూడండి. మన క్లయింట్ డైట్స్లో యంగ్ పిల్లలు కిడ్స్ వస్తున్నారు, చాలా మంది కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారు. లెవెల్స్ చూస్తే మన ఫోన్ పెట్టేశాక మీరు నమ్ముతారో లేదా, నాకు ఆ రోజు 4 అపాయింట్మెంట్స్ తీసుకున్నాను, 11:30-12 అవుతుంది, ఫోన్ పెట్టేశాను, నాకు ఎందుకో చాలా గుండెంతా బరువైంది. ఒకటేసారి 4 కిడ్స్ తీసుకున్నాను, అంటే గుండె బరువు అనిపించింది. ఒక రోజు మొత్తం ఏం అపాయింట్మెంట్స్ వద్దని చెప్పండి, నెక్స్ట్ డే ఏం అపాయింట్మెంట్ పెట్టుకోలేదు నేను. క్రియాటినిన్ లెవెల్స్ హై, ఇన్సులిన్ అసలు ఇష్యూస్, అప్పుడే 8 year oldకి 9 year oldకి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రొఫైల్ అసలు బాగాలేదు, అసలు అన్ని అగ్రవేటెడ్ లెవెల్స్. ఇంత చిన్న కిడ్కి 8 year oldకి ఎందుకు?
8-9 year oldకి గర్ల్స్ బాయ్స్ అందరికీ ఎంత బాధ అనిపించింది నాకు. వాళ్ళందరికీ డైట్లు ఇచ్చాను. సో ఒక కేసు చెప్తాను. 8 year old ఇది మన ఇప్పుడు వచ్చింది కాదు, ఒకప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా జెన్యున్గా మనం అంటే బాగా ఇష్టం ఉండి వస్తారు, నీట్గా మనం చెప్పింది తింటారు, మనం అంటే నచ్చి వస్తున్నారు కాబట్టి మనది ఒక 3.5 ఏళ్ళ నుంచి వింటున్నారు, బాగానే ఉంటుంది. 8 year old కిడ్ అంట, లావు ఉంది అమ్మాయి, బ్లోటెడ్ ఉంది. లావు కంటే ఎక్కువ బ్లోటింగ్ తెలిసిపోతుంది మనకు, ఒక ఫేస్ కానీ బాడీ కానీ చూడగానే బ్లోటింగ్, అది లావ్ ఒరిజినల్ ఫ్యాట్ అని ఆమె చెప్తుంది చాలా ప్రౌడ్గా. ఎవ్రీ పూట ఎవ్రీడే నాన్ వెజ్ తీసుకొని మా అమ్మాయి అసలు తినదండి, ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ మేము నాన్ వెజ్ పెట్టాల్సిందే, చికెన్ మటన్ లేకపోతే అసలు తినదు. సరే మీరు చికెన్ పెడుతున్నారు అమ్మాయికి, నేను కాదను. ప్రోటీన్ పెడుతున్నారు బాగుంది, కార్బ్స్ పెడుతున్నారు బాగుంది, ఫైబర్ ఏది మరి ఎట్లా అరుగుతుంది? అది ప్రోటీన్ తప్పు కాదు, సరే పెట్టుకుంటున్నారు ఓకే, ఫైబర్ ఏది? 0 ఫైబర్. ఎందుకంటే పిల్లలు తినరు, ఓన్లీ వాళ్ళకి చికెన్ రైస్ లేదా మటన్ రైస్ 3 పూటలు. ఆ అమ్మాయికి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్. డాక్టర్ 4 years ఉన్నప్పటి నుంచే చెప్తున్నాడంట. 4th year అప్పటి నుంచి, వద్దమ్మా ఆపమ్మా, ఫైబర్ పెట్టమ్మా, కూరగాయలు భోజనం పెట్టండి, అసలు నాన్ వెజ్ కంప్లీట్ మానేసేయండి అని. వాళ్ళు వినట్లా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఏమని? ఇప్పుడు కింద నుంచి మోషన్ తీయాలి, రావట్లేదు మోషన్, కింద నుంచి తీయాల్సిన పరిస్థితి. చాలా ఎక్స్ట్రీమ్ ఇష్యూస్. ఇప్పటి నుంచే డాక్టర్ల చుట్టూ తిరగడాలు, మందులు తీసుకోవడాలు. సో మనం ప్రౌడ్ అని చేస్తున్న విషయం ఇక్కడ తప్పు జరుగుతుందా లేదా? చాలా తప్పు. అది నాకు బాధ అనిపిస్తుంది. సో ప్రోటీన్ తప్పు అనను, నాన్ వెజ్ నేను తప్పనను. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసుకోకుండా మనకి కానీ మన పిల్లలు కానీ ఎవ్రీడే బేసిస్ మీద 3 పూటలు తినడం మాత్రం తప్పంట. యా, ఇక నెక్స్ట్ అందరికీ చాలా హెల్దీ అని చెప్పే ఫుడ్ గ్రూప్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సోర్స్ చాలా ఇంపార్టెంట్, ఆర్గానికా కాదని. ఫ్రూట్స్ ఎన్ని తినచ్చు, వెజిటబుల్స్ ఎప్పుడు నేను అడ్డు చెప్పి చూడలేదు ఎవరు. ఆయుర్వేదిక్ డైట్ లో ఫ్రూట్స్ మీరు ఎంత వరకు ఎంకరేజ్ చేస్తారు? రోజుకు 2 కప్పులు 3 కప్పులు అలా పెట్టుకోవాలి. ఒక 2 కప్పులు, 1 cup, 2 cups కూడా ఇవ్వం సుప్రణ. 1 cup of fruit 1 cup at any time of the day. At any time of the day కాదు, ఆయుర్వేదం మోడర్న్ సైన్స్ అయినా ఫ్రూట్స్ తినాల్సిన పద్ధతి. చాలా మంది తప్పు తింటారు. డే స్టార్టింగ్ ఫ్రూట్స్తో తింటారు, డే ఎండింగ్ ఫ్రూట్స్తో చేస్తారు. ఈ 2 పద్ధతులు తప్పు. ప్లేట్లో బ్రేక్ఫాస్ట్లో ఎస్పెషల్లీ ఇంత ఫ్రూట్స్ పెట్టుకుంటారు, ఇంత స్పైసీ ఫుడ్, సోర్ ఫుడ్ అంటే ఈ సేవరీ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ ఇవి పెట్టుకుంటారు. ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా అనుకుంటారు. ఎప్పుడైనా సరే కాంబినేషన్ ఈ మోడర్న్ సైన్స్ కూడా ఫ్రూట్స్ అండ్ ఈ స్పైసీ ఫుడ్ కాంబినేషన్ మంచిది కాదు. అసలు మనం తీసుకునే నార్మల్ మీల్స్ తోటి ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఫ్రూట్ నుంచి మీకు కంప్లీట్ బెనిఫిట్ రావాలంటే మీల్కి మధ్యలో తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్ చేశారు, ఆ మధ్యలో ఫ్రూట్, మధ్యాహ్నం లంచ్ డిన్నర్, ఆ మధ్యలో ఒక ఫ్రూట్, అట్లా తినాలి. అప్పుడు మీకు ఫ్రూట్ నుంచి కంప్లీట్ బెనిఫిట్స్ వస్తే అన్నెసెసరీ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. బాగా స్పైక్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఈ మధ్యలో. మోర్ దెన్ 100 million రిజిస్టర్డ్ కేసెస్ ఇప్పుడు డయాబెటీస్ ఇండియాలో. ఎంత? మోర్ దెన్ 100 million రిజిస్టర్డ్ కేసెస్. అంటే ఊర్లలో పిల్లలకి చాలా మందికి అసలు వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలియదు. అయితే ఒకటి చెప్పండి, ఏ ఫ్రూట్స్ మోర్ డిజైరబుల్? అన్ని తినొచ్చు. బెర్రీస్, యాపిల్, వైటమిన్ సి రిచ్, గువావా, జామకాయ యాక్చువల్ చాలా మంచిది మనకి. మనం అనుకుంటూ ఉంటాం కానీ జామకాయ చాలా మంచిది, వెరీ గుడ్ ఫ్రూట్. బనానా పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి పీరియడ్స్ ముందు ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధిస్తే 15 days బిఫోర్ నుంచి మీరు తిన్నారనుకోండి మీకు అసలు క్రాంప్సే రావు బనానా తోటి. సో మనకి ఇట్లా రకరకాల అడ్వాంటేజ్ అందుబాటులో ఉండే సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అన్ని మంచి. ఎందుకంటే చాలా భయపడతా ఉంటారు, అమ్మో అంత స్వీట్ ఉంది నేను తినొచ్చు అని. ఎవరు భయపడాలి? డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉంటే భయపడాలి అంతే, లేకపోతే అక్కర్లేదు. రైట్. ఆఫ్ కోర్స్ మీరు డైరీ గురించి కొంత ఐడియా ఇచ్చారు. అవును. కాఫీ, టీ వీటిలో కొంచెం పాలు వాడచ్చా? షుగర్ మానేస్తా నేను, కేవలం కొంచెం పొద్దున్న లేవగానే నాకు కాఫీ ఇష్టం, లేదు మధ్యాహ్నం ఒక చాయ్, వెదర్ చల్లగా ఉంది, అలౌ చేస్తారా? 100% అలౌ చేస్తాం. కొనలేండి అమ్మయ్య, హ్యాపీగా. కాకపోతే పరిగెట్టును వద్దంటారు అంతే తప్ప, వామ్ వాటర్ తీసుకోండి 2 glasses, ఏదైనా కొంచెం తిన్నాక నట్స్ అండ్ సీడ్స్ ఒక 1/2 hour దాకా తీసుకోండి. మీరు మంచి మనిషి టెస్ట్ పాస్ అయ్యారు. ఇప్పుడు అదే చూస్తున్నాను, స్టూడియో వచ్చాను, ఛాయ్ లేదు కాఫీ లేదని. అదే ఓ వెరీ గుడ్. ఆ మాత్రం మీరు మానవత్వం ఉంటే మీకు చాలు. చాలా మంది ఫోన్ చేశారు, మీరు ఏది చెప్తే అది వింటాను నేను. మీరు తినమంటే తింటాను, తినకమంటే తినను. మీరు ఏది తినమంటే ఎంత తినడు అంతే తినడు. ఛాయ్ కాఫీ మాత్రం మానేయమని చెప్పొద్దు మేడం అంటారు. ఇప్పుడు ఎవరికైనా మెజరబుల్స్ కావాలి కదా ఇవాళ రోజుల్లో. సో సాహితి, మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు యోగా చేస్తే ఒక 1 month లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ దిల్ నోటీస్? ఎవరైనా సగటు మనిషి, అంటే మిగతావేవి కండిషన్స్ లేవని అనుకుందాం, జస్ట్ కొంత టోన్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి. ఓన్లీ వెయిట్ లాస్ కా మంచి బ్లోటింగ్ తగ్గుతుంది, ఫస్ట్ ఇంచ్ లాస్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైనా వెయింగ్ స్కేల్ మీద నేను నా వెయిట్ చూసుకొని నేను ఎగ్జాక్ట్లీ ఇంత వెయిట్ అని అనుకోవద్దు, తగ్గాలి అని అనుకోకూడదు. మనకు ఫస్ట్ రావాల్సింది ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ రావాలి. బట్టలు మీరు ఏదైతే వేసుకుంటున్నారో అది లూజ్ అవుతుంది. ఇంచ్ లాస్ ఈజ్ బ్యూటిఫుల్, ఫస్ట్ ఇంచ్ లాస్తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకు వెయిట్ తగ్గరు? మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ పుట్ ఆన్ అవుతారు కదా, మీరు మంచి ఫుడ్ తింటున్నారు, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, అన్ని రకరకాల న్యూట్రియంట్స్ ఎవ్రీథింగ్ వచ్చేలా మనం ప్లాన్ చేసుకొని తింటున్నాం, మజిల్ వస్తుంది కదా. సో మజిల్ బిల్డ్ అయినప్పుడు మీకు వేయింగ్ స్కేల్ మీద
తొందరగా తగ్గించదు. తెలియకపోవచ్చు ఇమీడియట్లీ. అవసరం కూడా లేదు. అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకి బ్లోటింగ్ తగ్గాలి, ఎనర్జెటిక్‌గా అనిపించాలి, హ్యాపీగా అనిపించాలి, నిద్ర సరిగా పట్టాలి. దాంతో పాటు యాక్టివ్‌గా అనిపించాలి. మూడ్ స్వింగ్స్‌లో కానివ్వండి ఎవ్రీథింగ్. ఇంచ్ లాస్ రావాలి ఇవి. అంతే. నేను మీరు ఎవరైనా రాని చెప్పినారు మీకు అసలు ఇట్లా చాలా మంది ఓన్లీ డైట్‌కి వచ్చేటప్పుడు అసలు నాకు టైమే లేదు సాయి గారు అంటారు. వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయమంటాను. ప్రాణాయామం ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను. ఒక 10 మినిట్ యోగా రొటీన్ పంపిస్తాను. నేను పంపించేస్తాను. ఎందుకంటే నాకు ఎవరికైనా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. ఎవరికైనా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. నాకైనా అంతే. బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే. కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం నాకు కంప్లీట్ హెల్తీ అయ్యి వెళ్ళాలి. నాకు అది చాలా ఇష్టం. సో మీరు ఎలా వర్క్ చేస్తారు? సో మీరు నేను అందుకే చెప్పేసి ఇస్తాను. వాళ్ళని మానిటర్ చేస్తారా? మానిటర్ చేస్తాను. ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి 10 మినిట్ యోగా రొటీన్ ఇస్తాను. వాకింగ్ ఇస్తాను. ఎలా వాకింగ్ చేయాలి చెప్తాను. మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఎలా వాకింగ్ చేయాలి కంపల్సరీ ఉంచాలి. స్పైక్, డైజెషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెయిట్, బ్లోటింగ్ అన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ఇస్తాను. యోగా 10 మినిట్తో పాటు ప్రాణాయామం ఇస్తాను. బ్రీతింగ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ స్వప్న. కొన్నిసార్లు బ్రీతింగ్ అనేది మన లైఫ్ని మార్చేస్తుంది. సో బ్రీతింగ్ టెక్నిక్స్ ఇస్తాను డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు వస్తూనే ఉంటారు. అంటే అదేదో బ్యాడ్గా కాదు, సూపర్గా ఏదో నేను ప్రమోషన్ చేపిస్తున్నాను ఒక అట్లా హడావిడిలో జాయిన్ అవ్వరు. చాలా రిజల్ట్స్ చూసి కంటిన్యూస్ అవుతారు. మనకి ఇప్పటికి కూడా 3 ఏళ్ల నుంచి మీరు స్వప్న నమ్ముతారో లేదో మనకి అవన్నీ ఉంటాయి కదా, 40 నుంచి 60% ఓల్డ్ స్టూడెంట్సే ఎవ్రీ బ్యాచ్లో. అంటే ఎవ్రీ బ్యాచ్లో 100 మంది జాయిన్ అయితే నాకు ఆల్రెడీ 40 మంది ఓల్డ్ స్టూడెంట్సే ఉంటారు కంపల్సరీ. వాళ్ళకి అంత నమ్మకం. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. అదే వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం. అది ఇప్పుడు డైట్ ప్లాన్స్ కూడా అంతే. మనం ఫోన్ చేసి పాపం వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు. నాకు అసలు డైట్ ప్లాన్స్ మాట్లాడుతుంటే నేను చాలా భయపడ్డాను. ఏంటన్నా నాకు భయం వేస్తుంది అసలు ఏమవుతుందో అసలు అంటే హ్యాపీ. మెయిన్ థింగ్ ఏంటంటే సాహితి ఫ్రాంక్లీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే డైట్ స్ట్రెస్ఫుల్ కానే కాదు. అస్సలుగా ఎప్పుడు ఆకలి వేసినప్పుడు ఏముందని వెతుక్కుంటేనే ప్రాబ్లం. అప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు కంట్రోల్ ఉండదు. నేను నిన్న బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఫుల్ ఆకలి మీతున్నావు. అసలు ఎంత తిన్నావు, ఎందుకు తింటున్నావు, ఏం తింటున్నావు ఉండదు. సో ఎవరికైనా ఎంత తెలిసినా ఆకలి పవర్ఫుల్. కాబట్టి టైంకి ఆ ఫుడ్ పడిపోయి ఆకలి ఎక్కువ రాకుండా చూసుకోవడమే ఐ థింక్ ఐడియల్ కదా. మనకి మీరు ఒక గుడ్ లైఫ్ స్టైల్లో అలవాటు పడిపోయాక మీరు యోగా చేస్తున్నారు, మీరు మంచి ఫుడ్ తింటున్నారు కదా సూపర్. మీకు అలవాటు పడిపోయాక మీకు ఎప్పుడైనా బ్యాడ్ ఫుడ్ తిన్నా, మీరు అన్నెసెసరీ దాని మీద ఎక్కువ బర్డెన్ పెట్టినా మనకు తెలిసిపోతుంది ఇది రైట్ అనిపించట్లేదు అని అనిపిస్తుంది. ఎక్కువ లేట్గా నిద్రపోతున్నాం, ఇది రైట్ కాదు, అట్లా తెలుస్తూ ఉంటాయి మనకి. రెండోది నాకైతే కొంచెం బ్యాడ్ ఫుడ్ తింటే మూడ్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. చాలా క్రాంకీ ఒకలాంటి తిక్కలాగా వచ్చేస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ బాగా అస్సలు సెట్ అవ్వదు. అవును, సెట్ అవుతుంది వెంటనే. నాకు కూడా సేమ్. కొంచెం చిరాకు అనిపిస్తుంది లేదా డల్ అనిపిస్తుంది బాగా, మనసు ఇట్లా అనిపిస్తుంది కొన్నిసార్లు. రైట్. బట్ చాలా ఇది ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ సాహితీ. ఈ ఇన్ఫ్లమేషన్ డయట్ ఏమిటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఏంటి? పసుపు వేసుకుని, కొబ్బరి నూనె వేసుకుని, దాల్చిన చెక్క వేసుకుని పొద్దునే తాగేని చాలా మంది చెప్పారు నాకు. ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి, అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫ్లమేషన్? అవును, మనం ఇన్ఫ్లమేషన్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే బేసిక్ ఏంటంటే, ఇప్పుడు నాకు దెబ్బ తాకింది ఫస్ట్, ఇప్పుడు ఈ ఏరియాలో నాకు దెబ్బ తాకిందో, లేదా నాకు ఈ ఏరియాలో ఏదో ఇంజురీ అయింది, లేదా ఏదో ఇష్యూ కట్ అయిపోయింది. సో వెంటనే దీని తర్వాత స్వెల్ అవ్వడము, లేదా రెడ్గా అవ్వడము, లేదా ర్యాష్ రావడము ఇట్లా జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీ ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక ఏరియాలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ హీల్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉంటుంది, అక్యూట్, క్రానిక్. అక్యూట్ అంటే మంచిదే, ప్రొటెక్టివ్, హెల్దీ, దీంతో ప్రాబ్లం లేదు. ఫీవర్ వచ్చినప్పుడు, మనకి ఏదో ఇంజురీస్ జరిగినప్పుడు, లేదా రెడ్నెస్, స్వెల్ అవ్వడం, దెబ్బ తాగడం, ఇవన్నీ నార్మల్, మంచిది, దీంతో ఏం టెన్షన్ లేదు. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అసలు మంచిది కాదు. ఇప్పుడు మీరు అడుగుతున్న ఇన్ఫ్లమేషన్ అంతే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. లేట్ నైట్స్ పడుకోవడము, పూర్ డైట్, అసలు బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, టాక్సిక్ ఫుడ్ తినడం, టాక్సిక్ మనుషులతో ఉన్నా కూడా మీకు తెలియకుండా మీరు ఎన్నైనా చేయండి స్వప్న గారు, టాక్సిక్ పీపుల్తో ఉండండి, మీరు ఎంత మంచి ఫుడ్ తినండి, ఎంతనన్నా మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి యోగా చేసుకోండి, అంత ఈజీ కాదు డీల్ చేయడం, టాక్సిక్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత ఘోరంగా ఉంటున్నా నేర్చుకుంటాం, విల్ లెర్న్ హౌ టు సర్వైవ్. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదో పీపుల్ ఉంటే కూడా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ 100% గ్యారంటీ ఇస్తుంది. సో మీకు స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు, బాగా ఓవర్ థింకింగ్ అవుతుంది, నిద్ర పట్టట్లేదు, ఇదంతా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కిందకి వస్తుంది. సో మీ బాడీ ఫైటింగ్ చేద్దామని చూస్తుంది, కాన్స్టెంట్ ఫైట్ మోడ్లో అలర్ట్ ఉంది, అసలు ఎక్కడ ఫైటింగ్ చేయాలో దానికి తెలియట్లా, అంతే కదా, అది రాంగ్ అవుతుంది. సో అది మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా కంప్లీట్ హై అలర్ట్ మోడ్లో మన బాడీ ఉంటుంది, మన మైండ్ ఉంటుంది, కానీ దేనికి ఫైట్ చేయాలి, అసలు ఏ ఏరియాలో ఉండాలనేది అర్థం కావట్లా, అది తప్పు అవుతుంది, అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, గుడ్ లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి, యోగా, ఆలోచనలు మంచిగా ఉండాలి, మెయిన్ థింగ్, స్ట్రెస్ ఉండకూడదు, ఫైండ్ అవే, పెయింటింగ్ చేసుకోండి, యోగా చేసుకోండి, కాసేపు వాకింగ్ వెళ్ళండి, అన్నీ వర్క్ అవుతాయి.
ఇప్పుడు నేను ఇప్పుడు పర్సనల్గా నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు యోగా చేసుకుంటాను, ప్రాణాయామం. ఇంకెక్కడైనా సరే నాకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తుందంటే మూలకు పోయి అనులోమ విలోమ చేసుకుంటాను. నేను బ్రీతింగ్ టెక్నిక్ నాకు హాయిగా అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ మండాల ఆర్ట్ వేసుకుంటాను. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్స్హేల్, అంతే కదా, అంతే. ఇమీడియట్ హ్యాపీ అనిపిస్తుంది. డ్రాయింగ్ వేసుకుంటాను, పెయింటింగ్స్, మండాల ఆర్ట్ వేసుకుంటాను. ఊరికే బయట పోయి నడుస్తాను, వెదర్ చేంజ్ కావాలి, అంతే. ఈ 3 బాగా. బయట భూమి బద్దలవుతున్నా సరే మనం నిశ్చలంగా నిర్మలంగా ఉండాలంటే ప్రాపర్ యోగా, ప్రాపర్ బ్రీదింగ్ అండ్ ఎక్సలెంట్ డైట్ ఉంటే మనం తమాయించుకుని బయటపడచ్చు. అవును, ఇంత కష్టం కాదు స్వప్న గారు. కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంతసేపు మాట్లాడేది ఇన్ని ఉంటాయా అన్ని ఉంటాయా అనిపిస్తుంది. కానీ మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మీ ప్రకృతి ఏంటో మీరు తెలుసుకొని మిగతా అంతా నేను చూసుకుంటాను. అంత పెద్ద మీకు అంత ఇబ్బంది అనిపించదు. మనకు అనుకుంటాం కానీ ఇవన్నీ ఫాలో అవుతుంటే అసలు ఇంతేనా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ సాహితీ గారిని కాంటాక్ట్ ఎలా చేయాలో మీకు నంబర్ వేస్తున్నాం, అలా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ ద ప్రయారిటీ. అంతే. 2026 వస్తుంది, తప్పకుండా మనం మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి. సో మీరు ఏం డైట్ తీసుకోవాలి, యోగా ఎలా చేయాలి, యూ కెన్ టాక్ టు సాహితీ అండ్ తప్పకుండా ఐ థింక్ గెట్ సమ్ సొల్యూషన్స్. ఓకే, సో స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సాహితీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిలైట్ అనొచ్చు, చెప్పొచ్చు మీతో ఇంటర్వ్యూ అంటే. మన వీడియోలు బాగా వెళ్తున్నాం బా, మన వీడియోలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ప్రతి ఫోన్ కాల్ డైట్లో వచ్చింది అనే వాళ్ళు ఇంట్లో పిల్లలా మాట్లాడుతూ ఉంటారు. అట్లానే అంటారు, మీరు ఇంట్లోనే అనుకుంటున్నాం మేము ఏం అనుకోవద్దండి అంటారు. అయ్యో అనుకోండి, హ్యాపీయే కదంటారు. స్వప్న గారితో ఇంటర్వ్యూ అసలు చూసాం, చాలా నచ్చింది నాకు అంటే వెంటనే ఫోన్ చేసాం, వెంటనే డైట్ తీసుకున్నాను, నాకు మాట్లాడాలి మీతో అని అందరు చాలా మంది చెప్పారు. నాకు కాల్స్లో చెప్పారు, మెసేజెస్ చేశారు, స్వప్న గారితో మీ ఇంటర్వ్యూస్ బాగా నచ్చుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. నాకు కూడా చెప్పారు సాహితీతో ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయని. కంటిన్యూ చేద్దాం ఇలా మాట్లాడుతూ, చక్కగా మనం కూడా హెల్త్ రెవల్యూషన్లోకి వెళ్దాం. అంటే మీకు ఆయుర్వేదం మీద ఒక పట్టుంది స్వప్న గారు. నేను అదే చెప్తా ఉండే ముందు, ఎందుకు బాగా వస్తున్నాయి అంటే మన స్టూడెంట్స్తో కూడా చెప్తాను, ఎందుకు అంత బాగా వచ్చింది, అందరూ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు ఒక పట్టు ఉంది, మీరు క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు. లేదంటే ఇప్పుడు చాలా మందికి అడగడానికి కూడా రాదు. అంటే ఇది ఎంతో కొంత ఐడియా ఉండాలి. మీకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంది, చాలా ఐడియాస్ ఉన్నాయి. సో నేను ఒక టాపిక్ చెప్తుంటే మీరు దాంట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. సో అది జనాలు బాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ. లైక్ వైజ్ లెట్స్ టాక్ అగైన్ అండ్ మళ్ళీ మనం దీని మీద రీకనెక్ట్ అయ్యి రివ్యూ చేద్దాం. పర్ఫెక్ట్. ఈసారి కూరగాయల బుట్ట పెట్టుకుని మాట్లాడదాం. డెఫినెట్లీ. ఏం కూరగాయ, ఏ కాంబినేషన్, ఏం ఉంటది, ఫైబర్ ఎట్లాంటి ఫైబర్ ఉంటది, ఎలా తినాలి అని మాట్లాడదాం. డన్. యా, థ్యాంక్ యూ. బాయ్. బాయ్.